నమస్తే. ఇప్పుడు మనం ఒక చిన్న పల్లెలో ఉన్నాము. అదే సంతేబిద్దూర్ అనే గ్రామం. ఇది అనంతపురం జిల్లాలో ఉంది. చూడే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇదే మనకి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటిదే ఆలయము, రాజగోపురము. మనకి వెనుక చూపించినాను కదా, అది 500 సంవత్సరాల పురాతన కాలం నాటి మర్రి చెట్టు. ఆ చెట్టు ముందరే రాజగోపురం దాటి మనం లోపలికి వెళ్తున్నాము. చూడండి, ధ్వజస్తంభము. చాలా పురాతనమైన ఆలయము, మహిమాన్విత ఆలయము. ఇక్కడ ఏమి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతుంది. 1000 సంవత్సరాల అయినటువంటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఇది. ఇక్కడ మీరు ఏమైనా కానీ కోరుకున్నా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి పురాతన ఆలయం కాబట్టి ఇక్కడ మనకి చేప ఉంది అంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయని అర్థం. అలాగే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వెనక ఇంకొక చిన్న ఆంజనేయ స్వామి, నాగులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ పక్క గరుడాళ్వారులు దర్శనమిస్తారు. మనకి ఈ గుడిని చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఇది ఎంత పురాతనమైనటువంటిదో. చూడండి, గరుడ దేవుడు. అలాగే ఇక్కడ మనకి ఒక స్వామీజీ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక చేప కూడా ఉంది. మనకి ఆ చేపలు ఉన్నాయి అంటే అర్థం ఏమంటే మనకి ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది అని అర్థము. చూడండి, ఇక్కడ పెళ్ళిళ్ళు కానివారు, అలాగే సంతానం కానివారు, ఇంకా ఏమైనా దయ్యాలు పట్టిన వారు కూడా ఇక్కడ మనకి మొక్కుంటే ఇక్కడ సేవ చేస్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ స్వామి కరుణిస్తాడు. చూడండి, మెయిన్కి మనకి మూల దేవుడు అంటే మనకి మూల ఆంజనేయ స్వామి ఇక్కడ గర్భగుడిలో చూడండి, మీరు చూస్తున్నటువంటిది 6 అడుగుల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ లోపల ఉన్నటువంటిది జనమేజయ మహారాజు 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి. అలాగే వ్యాసరాజులు, చాలా మంది మహనీయులు ఇక్కడ దర్శించి తరించినారు స్వామిని. ఇది మనకి అనంతపురం జిల్లాలో, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉంది. హిందూపురానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనకి సంతేబిద్దనూరు అనే గ్రామము. అందరికీ ధన్యవాదాలు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం గుడి బయటకు వస్తే ఇక్కడ మనకి 2 మూల బృందావనాలు ఉన్నాయి. ఈ బృందావనాలు ఎవరివంటే, మూల బృందావనం అంటే సజీవంగా వాళ్ళు సన్యాసులు ఇక్కడ కూర్చున్నటువంటి బృందావనాలు ఇవి. ఇది మధ్వ పరంపరలో మెయిన్ మధ్వాచార్యులు గురువులు, వాళ్ళ కింద వస్తారు వీళ్ళు, అనుయాయులు అంటారు. అలాగే ఈ బృందావనం వచ్చి ఉత్తరాజ మఠంలో సత్యవర తీర్థులు అని వీళ్ళు మెయిన్ గురువులు. వీళ్ళు కూడా ఇక్కడ సజీవంగా కూర్చున్నటువంటి బృందావనం ఇది. మనకు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ మంటపము చాలా పాతది. ఇది కూడా 300 ఏండ్ల పైన ఉన్నటువంటి గురువులు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఈ స్తంభాలు అవి ఇవి చూస్తే ఇవి ఎంత పాతవైనటువంటి మఠమో మనకి ఇది చెప్తుంది. ఇక్కడ మనకి మెయిన్ మూల బృందావనం వచ్చి సత్యవర తీర్థులు, మధ్వ పరంపరలో వస్తారు వీళ్ళు. మనకి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ 300 సంవత్సరాల క్రితమే వీరు ఇక్కడ వచ్చి దర్శించి ఆంజనేయ స్వామిని తరించారు. అలాగే వీళ్ళ శిష్యులైనటువంటి ఇంకొకరు కూడా ఇక్కడ సత్యపరాయణ తీర్థులు అని వీళ్ళు కూడా ఇక్కడే మూల బృందావనం అయ్యారు. అంటే సజీవంగా కూర్చొనేది. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని వచ్చి వీళ్ళ గురువుల ఆశీర్వాదం తీసుకొని వీళ్ళు కూడా సత్యపరాయణ తీర్థులు బృందావనస్తులైనారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్